గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ అందరికీ కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా ఎలా ఉండబోతోంది, అలాగే ఈ జనవరి నెలంతా కూడా మీ జీవితంలో రాబోయేటటువంటి అదృష్టాలేంటి, యోగకాలం ఏమిటి అనేటటువంటి సంపూర్తి విషయాలు, అలాగే జాతక విషయాలు, గోచార విషయాలు, సంపూర్తి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ జనవరి నెలలో రాబోయేటటువంటి గోచారం అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే రవి జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కుజుడు 14వ తారీఖు వరకు కూడా ధనుస్సులో ఉండి తదుపరి మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇక బుధుడు ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ఈయన కూడా ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు అనుకోండి ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా మనకి ముఖ్యంగా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి చాలా సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. అయితే ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ ఇలాంటివి మాత్రం చక్కగా మీరు కొనుగోలు చేయొచ్చు. అలాగే అప్పులు తీర్చడానికి, రుణాల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ నెలలో తొందరగా బయటపడతారు. కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా ఈ నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, వివాహ సంబంధాలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ అనుకూలిస్తాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, అలాగే సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, అలాగే వస్తువుల పట్ల, వాహనాల పట్ల వాటిని చక్కగా మెయింటెనెన్స్ చేయించుకోవడము, గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం లాంటివి ఈ నెలలో బాగా కలిసి వస్తాయి. అలాగే కొత్త వ్యక్తులతో ప్రేమ వ్యవహారాలు, స్నేహాలు, వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఖచ్చితంగా ఈ నెలలో రాబోతోంది. కాబట్టి అనుకూలంగానే ఉంది. రాజకీయ నాయకులకి బాధ్యతలు పెరుగుతాయి. ప్రజా ఆకర్షణ పెరుగుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. మంచి మంచి ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కనుక ఈ నెలలో చక్కగా పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడతాయి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంతో రిస్క్ చేసైనా సరే ఆ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. అలాగే చేసే పని యందు శ్రద్ధ, నైపుణ్యము బాగా పెరుగుతాయి. తొందరగా పనులు పూర్తి చేసుకోగలుగుతారని చెప్పచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దాంతోపాటుగానే నరదిష్టి, నరఘోష కూడా మీకు విపరీతంగా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఏడిచే వాళ్ళు ఎక్కువైపోతుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల కూడా చిన్న చిన్న విభేదాలు లేదా బంధువులు, స్నేహితులు మిమ్మల్ని చూసి కుళ్ళుకోవడాలు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్త. అలాగే మీరు అందరితో కలిపి ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం మిమ్మల్ని వాడుకుని వదిలేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంతమంది అవసరానికి మిమ్మల్ని వాడుకోవడం కానీ, నమ్మక ద్రోహానికి గురి చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆధ్యాత్మికపరమైనటువంటి దర్శనాలు లేదా దైవ దర్శనాలు, ఆలయాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా దర్శనాలు చేసుకునే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. కుటుంబంలో ఉండేటటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా ఇంట్లో ఉండే పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారాలు అవుతాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. గొడవలు తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఎవరో ఒకళ్ళ సహకారంతో మీకు ఈ నెలలో చక్కగా పూర్తవుతాయి. పెద్ద పెద్ద పనులన్నీ కూడా మీకు ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఇంటి యొక్క మార్పుకి, గ్రామ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, ధర్మ అభివృద్ధికి లేదా మీరు ఏదైనా ఆధ్యాత్మిక పనులు చేయడానికి మాత్రం కృషి చేస్తారు ఈ నెలలో. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ బయటపడే మార్గాలు లేదా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయండి. ఉద్యోగిని, ఉద్యోగస్తులకి నూతన అవకాశాలు, ఉద్యోగ వాతావరణంలో అనుకూలతలు కనపడతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నా, మార్పులు చేర్పులు చేయాలనుకున్నా కూడా ఈ నెలలో అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దేనికైనా జాతక బలం చాలా ముఖ్యం. లగ్నంలో నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం దశలు నడుస్తున్నాయని బట్టి దాన్ని బట్టి కూడా మన యొక్క ఉద్యోగ వ్యవహారాలు, మిగతా వ్యవహారాలని ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఏ సమస్యకైనా సరే ముందుగా జాతకం చూపించుకోవాలి. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూసి చెప్తాం. లేదా ఏదైనా చిన్న చిన్న దోషాలంటే వాటికి పరిహారాలు చేయిస్తుంటాం. తద్వారా ఏంటంటే ఎటువంటి సమస్య ఉన్నా తొలగి మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి, మీకు జాతకం చూస్తామని తెలియజేస్తూ, ఇక వాహన యోగము, గృహయోగము, భూయోగాలు ఈ నెలలో ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరైనా కొనాలనుకున్నా, లావాదేవీ జరపాలనుకున్నా
క్రయ విక్రయాలు జరపాలనుకున్నా కూడా ఈ వారం ఈ ఒక్క నెలలో బాగానే కలిసి వస్తుంది. వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు సమకూరే నెలగా కనపడుతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే వస్తువుల పట్ల కానీ లేదా వాహనాల పట్ల కానీ వ్యవహారాల పట్ల కానీ కొంచెం అనుకూలతలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు, ఈ కెరీర్ గ్రోతు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు ఇలాంటి వాటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. బంధువులతో కూడా ఏదైనా చర్చలు ఉంటే జరుపుకోవడము, శుభకార్యాలు నిర్వర్తింపజేయడము, వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకున్నట్లయితే మెరుగుపడుతుంది. స్నేహితుల ద్వారా మాట సహాయం అందుతుంది. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు, శారీరక కలయికలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా తిరుగుతారని చెప్పొచ్చు. అలాగే దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా మీకు ఈ నెలలో ఫలిస్తాయి లేదా అనుకూలంగా కనపడుతున్నాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహం లభించడంతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారని చెప్పొచ్చు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా చిన్న చిన్న ఆటంకాలు, ఒడిదుడుకులు కూడా వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేసుకోగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, ప్రకృతి పట్ల ఆసక్తి లేదా జంతువులు పెంచడం పట్ల ఆసక్తి, గోసేవ ఇలాంటివన్నీ కూడా ఆసక్తి కనపడుతున్నాయి ఈ నెలలో. ముఖ్యంగా అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలన్న తపన, నేను ఎదగాలన్న తపన మీలో బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అలాగే దైవతాలయ దర్శనాలు చేయడంతో పాటుగా ఆధ్యాత్మిక చింతన కూడా బాగా పెరుగుతుంది. పదవుల యందు, కీర్తి యందు, పేరు ప్రతిష్టల కోసము బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. అనుకున్న పనులు మొండితనంతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే దేనికి కూడా లొంగరని కూడా చెప్పచ్చు. అయితే అందం పట్ల ఆసక్తి, బట్టల పట్ల ఆసక్తి, వస్తువుల పట్ల ఆసక్తి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. కొనుగోలు చేస్తారని చెప్పొచ్చు. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అందరినీ మీ మాట తీరుతోటి ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి పెట్టుబడుల కోసం అప్పులు చేసి గృహాలు, భూములు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా మామూలుగా సోషల్ మీడియా ద్వారా మీ యొక్క విజ్ఞానాన్ని పంచగలుగుతారు. వ్యాపారాలు చేయగలుగుతారు. సక్సెస్ని సాధించుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే అందరితో కూడా చక్కగా ఆనందంగా సంతోషంగా మాట్లాడతారు. కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల మాత్రం కొంచెం ఒడిదుడుకులు లేదా కొంతమంది మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. స్త్రీలు ముఖ్యంగా కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, కలిసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు బాగా రాబోతున్నాయి. అలాగే అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాకాయలు ఉసులవుతాయి. అయితే టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, చదివేటటువంటి కాలేజీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కానీ లేదా ఉద్యోగాలు సంపాదించడం కానీ అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కూల్స్లో నిర్వహించేటటువంటి ప్రాజెక్టులో ప్రతిభ చూపించడం, ఇష్టమైన క్రీడల్లో నైపుణ్యం సంపాదించుకోవడము, అలాగే ఇంట్లో కూడా వీడియో గేమ్స్ అని రకరకాల వాటి పట్ల ఆసక్తి పెరగడం జరుగుతుంది. కాబట్టి అలాంటి దుర్వ్యసనాలకు మాత్రం దూరంగా ఉండండి. చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. ఈ నెలలో మీకు చక్కని ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు. అలాగే శుభవార్తలు వింటారు. ఉద్యోగ అభివృద్ధి, ధనాభివృద్ధి బాగా కనపడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నా, విదేశీ ఉద్యోగాలు చేయాలనుకున్నా, ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ నెలలో అయితే బ్రహ్మాండంగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా జాతకం చూపించుకుని ఒకసారి రవి బలము, కుజబలము ఉన్నాయి లేదా శని బలం ఉన్నాయి లేదా చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాలు అనుకూలిస్తాయి. అలాగే తోటి ఉద్యోగస్తులతోటి మైత్రిగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. స్త్రీలకి చాలా అద్భుతమైన కాలం. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నాలు కనపడుతున్నాయి. నమ్మించి మోసం చేసే వాళ్ళతో ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని రంగాల్లోనూ కూడా విజయం అయితే కనపడుతుంది. సంతానాన్ని కనాలనేటటువంటి వారికి లేదా ట్రీట్మెంట్లు చేయించుకునే వారికి ఈ నెలలో శుభవార్త వింటారని చెప్పొచ్చు. అలాగే సంతానం పట్ల ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. అందరికన్నా విభిన్నంగా, కొత్తగా, ఆనందంగా, అందంగా ఉండాలనేటటువంటి తాపత్రయం పెరుగుతుంది. ఉద్యోగాల పట్ల కానీ, వ్యాపారాల పట్ల కానీ చాలా రకాల ఒడిదుడుకులున్న స్త్రీలకి ఈ నెలలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఒత్తిడులు తగ్గుతాయి. వ్యాపారస్తులకి ఊహించని ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. చిన్న ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ నెలాంతరం ముందు ఖచ్చితంగా మీకు విజయం కనపడుతుందని చెప్పొచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలే కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. మిగతా అన్ని రంగాల వారికి ఒడిదుడుకు. అయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని కనుక వ్యాపారంలో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు, వ్యాపారాలు బాగా సాగుతాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా ఆ యంత్రాన్ని మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం కాబట్టి అలాంటి యంత్రం పెట్టుకోండి, మీకు ఇంకా వ్యాపార లాభాలు వస్తాయి. ఏదేమైనా వ్యాపారాల్లో నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్త. అలాగే పోటీతత్వంతో వ్యాపారం చేయకపోతే నష్టపోతారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. అలాగే భవిష్యత్తును ఆలోచించుకుని
చక్కగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయండి. కస్టమర్స్‌ని చక్కగా ఆకర్షించుకోండి. నెలంతా కూడా మీకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకోవడము చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.